ఆత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చెప్పినట్టు అడుగులు వేయాలి. అప్పుడే నువ్వు ప్రేమ కలిగి ఉంటావు. ప్రేమ కలిగిన వ్యక్తిలో ఒక స్వభావం బాగా కనపడుతుంది. గమనించండి, దైవికమైన ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తిలో వాడు ఎంత క్రూరుడైనా సరే, దుర్మార్గతన చేస్తున్నా సరే, ఆ వ్యక్తిని క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? పొరపాటును కూడా, కలలో కూడా ఆ వ్యక్తికి కీడు తలపెట్టడు. అది దేవుని ఆత్మచేత పరిపూర్ణంగా నింపబడి దేవుని వాక్యము చేత నడిపించబడే వ్యక్తిలో ఉండేటువంటి శుభ గుణము లక్షణాలు అవే. దేవుని ప్రేమ చేత నేను నింపబడ్డాను, వాక్యము చేత నింపబడ్డాను, దేవుడు చెప్పినట్టు అడుగులు వేస్తున్నాను అన్న వాళ్ళలో కూడా ఏదో ఒక చిన్న కోణంలో దైవ చిత్తానికి నచ్చినటువంటి వ్యక్తిత్వం కనపడుతుంది. ఆ కారణాన్ని బట్టి కూడా అక్కడ ప్రేమ చల్లారే ఉంటుంది.